హే ఫ్రెండ్స్, మరి అందరికీ గుర్తుందో లేదో ఇవాళ చూసుకున్నట్లయితే మన రామాయణ్కి సంబంధించినటువంటి అఫీషియల్ ట్రైలర్ అయితే రావాలి. ఒకసారి పోస్టర్ చూడండి. జూలై 24వ తారీఖు ట్రైలర్స్ ప్రీమియర్స్ ఉంటాయి. అంటే ట్రైలర్ని అఫీషియల్గా అన్ని లాంగ్వేజెస్లో రిలీజ్ చేస్తాం అని చెప్పి మూవీ టీం చెప్పింది, ఆల్రెడీ చెప్పింది. కనీసం దానికి సంబంధించి ఇప్పుడు టైం చూసుకున్నట్టు ఎగ్జాక్ట్లీ 8 అవుతుంది. 8 దాకా కూడా ఏ విధమైనటువంటి అనౌన్స్మెంట్ లేదు, ఏ విధమైనటువంటి ఇది లేదు. మరి ఏం జరిగిందంటే పోస్ట్ పోన్ అనేటటువంటి వార్తలు అయితే గట్టిగా వినపడుతున్నాయి. దాని గురించి డీటెయిల్గా మాట్లాడుకుందాం. పోస్ట్ పోన్ ఏంది, ఆల్రెడీ మన స్క్రీనింగ్ చేసేసారు ఢిల్లీలో ఒక ఈవెంట్లో. అది చూసుకున్నట్లయితే లీక్ అయింది, యూట్యూబ్లో ఫుల్ సర్క్యులేట్ అవుతుంది. ఇక అలాంటిది దీన్ని ఇప్పుడు పోస్ట్ పోన్ చేయడం ఏంది, ఇప్పుడు పోస్ట్ పోన్ చేసి వీళ్ళు ఏం సాధిస్తారు అనేటటువంటి మాటలు కూడా గట్టిగా వినపడుతున్నాయి. వాటన్నిటి గురించి డీటెయిల్గా ఈరోజు ఈ వీడియోలో మాట్లాడుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. ఫస్ట్ ఏంటంటే సినిమాలో ఉన్నటువంటి బిగ్గెస్ట్ స్కామ్, శ్రీరాములు పేరు వాడుకొని వీళ్ళు స్కామ్ చేస్తున్నారు అనేటటువంటి వార్తలు గట్టిగా వినపడుతున్నాయి. దీనికి రీజన్ చెప్తా చూడండి. వీళ్ళు డిస్ట్రిబ్యూటర్స్కు చూసుకున్నట్లయితే మన హిందీలో అయినా తెలుగులో అయినా 300 కోట్ల నుండి 250 కోట్ల మధ్యలోనే డీలింగ్ అయిపోయింది. ఓటీటీ రైట్స్ కూడా మనకైతే ఇంకా ఇన్ఫర్మేషన్ రాలేదు. ఓటీటీ రైట్స్, శాటిలైట్ రైట్స్ వచ్చేస్తాయి అనమాట. ఇప్పుడు గూగుల్లో కొడితే రామాయణం సినిమాకి 4000 కోట్ల పెట్టుబడి పెట్టారు అనేటటువంటిది వస్తుంది. దాన్ని డైరెక్టర్ కూడా కన్ఫర్మ్ చేసిండు. ఆల్రెడీ లాంచింగ్లో మన రాముల వారిది యష్ది ఒక చిన్న గ్లిమ్స్ లాంటిది రిలీజ్ చేశారు. మన రణబీర్ చూసుకున్నట్లయితే చెట్టెక్కి బాగానే వేస్తాడు శ్రీరాముల వారి పాత్రలో, అది చాలా బాగుంటుంది. అప్పుడు ఏం చెప్పారంటే ఇది 4000 కోట్ల సినిమా అనేటటువంటిది ఒత్తి చెప్పారు. 2026 దివాళీకి పార్ట్ 1 రిలీజ్ అయింది. 2027 మళ్ళీ దివాళీకి పార్ట్ 2 రిలీజ్ అయింది. ఎక్కువ టైం అయితే మేము తీసుకో, ఎక్కువ విఎఫ్ఎక్స్ వర్క్స్ అయితే ఉన్నాయి. అవన్నీ కూడా హాలీవుడ్ టెక్నీషియన్స్తో మేమైతే చేపించేసేసాం. ఇక డౌటే లేదు, సినిమా నెక్స్ట్ షోలో వస్తుంది అని చెప్పి వాళ్ళైతే చెప్పారు. అందరికీ కూడా డౌటే, నాకు కూడా డౌట్ కొట్టింది. ఎందుకంటే ది గ్రేట్ అయినటువంటి బాహుబలి మూవీకే 200 కోట్ల పెట్టుబడి పెట్టారు. ఆ తర్వాత వచ్చినటువంటి ఇంకా గ్రేట్ అని కాదు, ఇంకా ఎక్స్పాన్సివ్ మూవీ లైక్ RRR మూవీ, దాంట్లో ఎవరు లేరు చెప్పండి. మన రామ్ చరణ్ అని ఉంటాడు, ఎన్టీఆర్ అని ఉంటాడు, అజయ్ దేవగన్ ఉంటాడు, ఆలియా భట్టు, రాజమౌళి, ఊరి నాయను, పెద్ద కాస్టే ఉంది. అందులో సగం బాలీవుడ్ ఉంటుంది, సగం టాలీవుడ్ ఉంటుంది, మొత్తం ఉంటుంది. దానికే అంతకాల, దానికే 500 కోట్లు 600 కోట్లు పెట్టుబడి అయింది. సినిమా 1200 కోట్లు వసూలు చేసింది. అండ్ చాలా సినిమాలు వచ్చేసాయి మన ముందుకి. ఆదిపురుషుకి 600 కోట్లు అయినాయి అనుకుంటా, కల్కి సినిమాకి 600 కోట్లు అయినాయి. అవన్నీ కూడా చాలా అంటే చాలా గొప్ప సినిమాలు, గొప్ప మూమెంట్స్. ఇది గొప్ప సినిమానే. ఆటికే అంత కానప్పుడు ఇప్పుడు మన రాజమౌళి గారు తీసేటటువంటి వారణాసి సినిమాకే 1300 కోట్లతో ఫినిష్ చేస్తుంటే, దాంట్లో కూడా రామాయణమే కదా, 35 మినిట్స్ రామాయణం ఉంటుందంట. దాన్నే 1300 కోట్లతో ఫినిష్ చేస్తుంటే ది గ్రేటెస్ట్ రాజమౌళి గారు. అలాంటిది అసలు దీనికి మీరు ఎలా పెట్టారు, మేము ఎలా నమ్మాలి అని చెప్పి నాకు అప్పుడే అనిపించింది. వెయిట్ చేశా, అంత ఉండదు లేదు అని చెప్పి వెయిట్ చేశా. కట్ చేస్తే మనకు తెలిసింది డిస్ట్రిబ్యూటర్స్ కింద అమ్ముకున్నారని. సో ఇది ఒక స్కామ్ లాగా అనిపిస్తుంది నాకు. ఏదో బ్లాక్ మనీని వైట్ మనీ చేసుకోవడం కోసం వీళ్ళు ఆడేటటువంటి డ్రామా లాగా అనిపిస్తుంది. 4000 కోట్లు అయితే దీనికి పెట్టుబడి పెట్టి ఉంటారు ఫ్రెండ్స్. మొత్తం మీద సినిమాకి ఒక 500 కోట్లు కూడా ఖర్చు చేయలేదు, 2 పార్ట్లు కలిపి. కానీ వీళ్ళు కావాలని చెప్పి అలా చేస్తున్నారు అని చెప్పి నాకైతే అనిపిస్తుంది. మరి మన ప్రొడ్యూసర్గా చూసుకున్న, యష్గా చూసుకున్న, మరి ఏం బిజినెస్లు ఉన్నాయో అవన్నీ కూడా మనకు తెలియదు. కానీ ఒకటైతే నేను మొత్త కంటంతో చెప్పేస్తున్నా, మన యష్ రామాయణానికి 4000 కోట్ల పెట్టుబడి కానే కాదు. 100% ఎ ఫ్యాక్ట్. మీరు సినిమా వచ్చిన తర్వాత, ట్రయల్ వచ్చిన తర్వాత మీకైతే ఖచ్చితంగా అర్థమైంది అనమాట. సో వీళ్ళు ఎందుకు మరి ఆలోచిస్తున్నారు, చెప్పినటువంటి డేట్కే ట్రయలర్ని రిలీజ్ చేయొచ్చుగా అంటే, మొన్న ట్రయలర్ చూసి నేను చెప్పిన నచ్చింది ఫ్రెండ్స్, మరీ అంత దారుణంగా లేదు. టీజర్ చూసుకున్నట్లయితే చాలా మిస్టేక్స్ ఉన్నాయి, కానీ ఈ ట్రయలర్ చాలా బాగుంది. స్టార్టింగే మన రావణతో స్టార్ట్ అయింది. ఆ తర్వాత నెక్స్ట్ లెవెల్ తీసేటటువంటి ప్రయత్నం చేశారు సాయి పల్లవి గారు. చాలా అంటే చాలా గొప్పగా ఉంది అని చెప్పి నేను చెప్పా. కానీ వీళ్ళు భయపడుతున్నారు. రీజన్స్ ఏంటంటే వచ్చినటువంటి ట్రోల్స్, వచ్చినటువంటి విమర్శలు. నేను చెప్పా కదా 4000 కోట్లు మీరు ఎక్కడ పెట్టారని, అదే క్వశ్చన్ చేస్తున్నారు. నేను క్వశ్చన్ చేయట్లా, 4000 కోట్లు అంటే నేను ఎప్పటికీ నమ్మను, దాంట్లో డౌట్ లేదు. కానీ బాలీవుడ్లో ఉన్నటువంటి సోకాల్ చాలామంది క్రిటిక్స్, సోకాల్ మీడియా అయితే క్వశ్చన్ చేస్తుంది అనమాట. 4000 కోట్లు మీరు ఎక్కడ పెట్టుబడి పెట్టారు, మాకు కాన్ రావట్లేదు ఏంది అని చెప్పి క్వశ్చన్ చేశారు. మనం స్ట్రీమ్ చేసిన తర్వాత, స్క్రీనింగ్ చేసిన తర్వాత కూడా కొద్దిగా ఇష్యూస్ అయితే రేగెత్తినాయి అనమాట. చాలామంది క్వశ్చన్ చేయడం మొదలుపెట్టారు, అడగడం మొదలుపెట్టారు. దానివల్ల వీళ్ళు కొద్దిగా జంకారు అనేటటువంటి ఫీలింగ్ అయితే నాకు కలుగుతుంది. రిలీజ్ చేస్తారు, రేపు రిలీజ్ చేసేటటువంటి అవకాశం ఉంది. రేపు ముక్కోటి ఏకాదశి ఉంది కదా, సో ఆ రోజున పురస్కరించుకొని రేపు ఏమన్నా రిలీజ్ చేస్తారేమో అని చెప్పి నాకైతే అనిపిస్తుంది. ప్రస్తుతానికైతే ఈ సినిమా మీద చాలామందికి చాలా డౌట్స్ ఉన్నాయి.
మరి వాటన్నిటిని మన మల్హోత్రా గారైనా మన యష్ అయినా రణబీర్ అయినా ఎలా డీల్ చేస్తారనేటటువంటిది నాకు అసలుకే అర్థం కావట్లేదు అనమాట. పెట్టినటువంటి పెట్టుబడిని జెన్యున్గా చెప్పొచ్చు, మరి అలా చెప్పకుండా నాంచుకుంటా ఈ విధంగా మరి ఎందుకు నాటకాలు చేస్తున్నారు అనేటటువంటిది వీళ్ళకే తెలియాలి. ఇంకోటి ఏంటంటే ఇక చాలామంది కామెంట్ చేస్తున్నారనమాట, టాక్సిక్ గురించి కూడా మాట్లాడాలి. టాక్సిక్ అసలు ఆ హీరోయిన్స్ని చూసి ఆ సెటప్ ఆ గెటప్ని చూసి ఆ టాక్సిక్ కూడా మన యష్ బాస్కి పాత్ర అవుతుందంట. ఆ సినిమా కూడా బ్లాక్ మనీని వైట్ మనీ చేసుకోవడం కోసం తీస్తున్నారు అనేటటువంటి వార్తలు వస్తున్నాయి. ఈ సినిమా మీద కూడా ఇదే రకమైనటువంటి వార్తలు వస్తున్నాయి. మరి దేని మీద ఎలా మూవీ టీం రియాక్ట్ అయ్యింది అనేటటువంటిది మనం చూడాలన్నమాట. నాకైతే కొద్దిగా నమ్మకం ఉంది భయ్య. అంటే మీరు చెప్పండి, సినిమాకి 4,000 కోట్లు పెట్టుబడి పెట్టారు కదా, పార్ట్ 1కి 2,000 కోట్లు పెట్టుబడి అంటున్నారు కదా వాళ్ళ లెక్కల ప్రకారమే. సో సినిమా డే 1 ఎంత వసూలు చేయాలో తెలుసా? ఈజీగా 700 లేదా 800 కోట్లతో స్టార్ట్ కావాలి డే 1. అంత అవుతుందా? అంత జరిగిద్దా? తెలిసినటువంటి స్టోరీయే మనకి. ఓకే, మన యష్ బాస్ రావణ్లాగా కనపడుతున్నాం అంటే మనకు క్యూరియాసిటీ. రణబీర్ రాముల్లాగానే అంత క్యూరియాసిటీ ఏం లేదు. సాయి పల్లవి గారు సీతాదేవి అంటే అది కూడా ఎవరికి అంత ఇంట్రెస్ట్ లేదు హానెస్ట్లీ మాట్లాడాలంటే. సో ఆ సినిమాలో ఉన్నటువంటి మెయిన్ ప్లస్ ఏంటంటే రామాయణ్ అనేటటువంటి సినిమా మన మల్హోత్రా గారు తీస్తున్నారు, ఇది ఒక ప్లస్ పాయింట్. దీన్ని చాలామంది నమ్ముతారు. ఇంకొక ప్లస్ పాయింట్ ఏంటంటే యష్ రావణ్లాగా కనపడుతాడు. రావణ్కి చాలా పెద్ద ఫ్యాన్ బేస్ ఉంటుంది, దాన్ని మీకు స్పెషల్గా చెప్పాల్సిన అవసరం లేదు. సో రావణ్ని ఎలా చూపిస్తారు అనేటటువంటి దానికోసం కూడా అందరూ వెయిట్ చేస్తున్నారని చెప్పి వార్తలు గట్టిగా వినపడుతున్నాయి. సో ఇదే మెయిన్ థీమ్. దీనివల్లే ఈ సినిమా మీద ఎంత క్యూరియాసిటీ ఉంది, దీనివల్ల ఎంత పబ్లిసిటీ ఉంది, లేకపోతే అసలు లేనే లేదు. ఇదైతే హానెస్ట్లీ చెప్పాలన్నమాట. ఒకవేళ యష్ని రావణ్ కోసం పిక్ చేయకుండా ఉన్నట్టయితే ఈరోజు ఎంత హైప్ ఉండేది కాదు, ఈరోజు మనం ఇంతలా డిస్కషన్ చేసుకోవాల్సిన అవసరం కూడా లేనే లేదు. ఇక్కడ ఒక చిక్కు ఉంది, చెప్తా చూడండి. రామాయణ్ పార్ట్ 1లో చూసుకున్నట్లయితే మన యష్ బాస్ ఎక్కడా కూడా కనడాడంట. మనకు ట్రైలర్లో కానిచ్చిండు, టీజర్స్లో కానిచ్చిండు, లుక్స్లో కానిచ్చిండు అని చెప్పి మనం అనుకుంటున్నాం. కానీ రియాలిటీలోకి వెళితే లాస్ట్లో వస్తానంట. సినిమా ఫస్ట్ హాఫ్ అంతా కూడా శ్రీరామచంద్రుడు జన్మించడం, అయోధ్యని రాజులాగా అవ్వటం, ఆ తర్వాత మొత్తం ఫస్ట్ హాఫ్ అంతా కూడా యుద్ధాలు చేయడం రాక్షసుల మీద, తన గురువు దగ్గర విద్యలు నేర్చుకోవటం, ఇవి ఉంటాయి. సెకండ్ హాఫ్కి వచ్చేసరికి మన ఇంటర్వెల్లో చూసుకున్నట్లయితే శివధనుస్సుని విరిచేయటం ఉంటుందంట. ఆ తర్వాత సీతమ్మ తల్లితో చూసుకున్నట్లయితే వివాహం, ఆ తర్వాత మొత్తం ఇవన్నీ వాళ్ళు వనవాసానికి వెళ్ళేటటువంటి స్ట్రాటజీ జరిగిద్ది. క్లైమాక్స్లో అవుతారంట. అంటే లాస్ట్ 10 minutes మన రావణ్ ఎంట్రీ అయితే ఉంటుందంట. పుష్పక విమానం అనేటటువంటిది ఈ సినిమాకి చాలా పెద్ద హైలైట్ అని చెప్పి మూవీ టీం చెప్తుంది. మరి ఏమైంది అనేటటువంటిది చూడాలి. మెయిన్ మన యష్ బాస్ చూసుకున్నట్లయితే లాస్ట్ దాకా రాడని చెప్పి యష్ బాసే రివీల్ చేసిండు ఒక ఇంటర్వ్యూలో. ఇంకెప్పుడు వస్తాడు భయ్యా మీరే చెప్పండి. అంటే ఏంది, సినిమా మొత్తం కూడా మేము భరించి యష్ బాస్ లాస్ట్కి వస్తారు కాబట్టి లాస్ట్ దాకా వెయిట్ చేయాలా అనేటటువంటి కామెంట్లు కూడా గట్టిగా వినపడుతున్నాయి అనమాట. ఇక ఏవేది అనేటటువంటిది చూడాలి. ఇక్కడ వీళ్ళు ఏదో కొత్తగా చూపిస్తారని కాదు, ఎలా చూపిస్తారనేదే పాయింట్. మనకు తెలిసినటువంటి స్టోరీయే, మనం విన్నటువంటి స్టోరీయే, చిన్నప్పటి నుండి విని ఉన్నటువంటి స్టోరీయే, ఎంత బాగా తీశారు అనేటటువంటిదే పాయింట్. వీళ్ళు ఎలా తీయాలో తెలుసా, ఎలాంటి టాక్ రావాలో తెలుసా. ఇంత మట్టికి మూవీ ఇండస్ట్రీ స్టార్ట్ అయ్యి ఒక 100 years అవుతుంది. ఈ 100 yearsలో ఎవ్వరూ కూడా అస్సలు ఇలా తీయలేదురా రామాయణాన్ని అని రావాలి మాట. అర్థమైందా మీకు? ఇంత మట్టికి ఇలా ఎవడు కూడా ట్రై చేయలేదురా, ఇలా ఎవడు కూడా తీయలేదురా అనేటటువంటి టాక్ రావాలి. అప్పుడు ఆడియన్స్ ఇంట్రెస్ట్ చూపిస్తారు అనేటటువంటిది 100% వస్తాం. ఒకవేళ వీళ్ళు అదే చింతకాయ పచ్చడి సినిమా అలానే తీశారు, కొత్తగా అయితే తీయలేదు, యూనిక్గా అయితే లేదు, ఆది పురుష్ కన్నా బెటర్గా లేదు అనేటటువంటి టాక్ వచ్చిందంటే మట్టికి డే 1 ఎంత మడతబడిద్ది అనేటటువంటిది మీరైతే గుర్తుంచుకునేటటువంటి ప్రయత్నం చేయండి. నాకైతే ఊహిస్తేనే భయంకరంగా ఉంది. మరి 4,000 కోట్లు పెట్టినటువంటి ప్రొడ్యూసర్ పరిస్థితి ఏంది, మరి యష్ బాస్ ధీమా ఏంది? ఎప్పుడో KGFతో 2022లో మనల్ని పలకరించిండు, ఇది 2026, 4 years అవుతుంది మన యష్ బాయ్ని చూడక స్క్రీన్ మీద. మరి ఆయనది ఏమైంది, రణబీర్ది ఏమైంది అనేటటువంటిది నాకైతే అర్థం కావట్లే. కానీ అంతలా అయితే మెప్పిలేదంట. నాకైతే ట్రైలర్ స్క్రీనింగ్లో నచ్చింది, ఇంకా HD ట్రైలర్ చూడలేదు. అది చూశాక మరి నా ఒపీనియన్ ఎలా ఉంటుంది అనేటటువంటిది సెకండరీ. ప్రస్తుతానికైతే బాలీవుడ్ వాళ్ళందరికీ కూడా స్క్రీనింగ్లో చూపించడం వల్ల విమర్శలు అయితే భయంకరంగా వచ్చాయి. అందుకే వీళ్ళు HD ట్రైలర్ని రిలీజ్ చేయడానికి సంకోచిస్తున్నారు అనేటటువంటి వార్తలు కూడా గట్టిగా వినపడుతున్నాయి అనమాట. టాక్సిక్ నెక్స్ట్ మంత్ ఉంది, ఇంకా అది అయిపోయినటువంటి తర్వాత రామాయణ్ ఉంది. మన యష్ బాస్ ఈ ఇయర్లో చూసుకున్నట్లయితే 2 సినిమాలు దింపుతుండు, ఇదంతా బాగానే ఉంది. కానీ ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే
మీరు ఇంకెందుకు ట్రైలర్ రిలీజ్ చేయలేదు, మీరు ఎందుకు ఇంత ఆలోచిస్తున్నారు అనేటటువంటి క్వశ్చన్ కూడా చాలామంది రేకెత్తిస్తున్నారు. దానికైతే మూవీ టీం సమాధానం చెప్పాలి. నాకు ఇది పెద్ద క్వశ్చన్ కాదు, ఖచ్చితంగా వస్తుంది. ఇవాళ కాకపోతే రేపు వస్తుంది, వాళ్ళ రాత్రి అన్న రావచ్చు, సడన్గా వస్తుంది. ఆ ట్రైలర్ వచ్చిన తర్వాత మనకే అర్థం కాదనమాట. ఓకే ట్రైలర్ వచ్చిందని చెప్పి మనమైతే చూసుకోవాలి. ఇదైతే నేను క్లియర్లీ చెప్తాను. ఉంటా ఫ్రెండ్స్, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో లైక్ చేయండి, వీళ్ళతో షేర్ చేయండి. నేనైతే యష్ బాస్ మీదే నమ్మకం వేశాను. ఆయన స్క్రిప్ట్ సెలక్షన్ మీద నాకు గట్టి నమ్మకం ఉంది. టాక్సిక్ని అందరూ తిరుగుతున్నారు, బ్లూ ఫిలిము క్రో మూవీ అని చెప్పి తిడుతున్నారు. అయినా కానీ ఏమో ఇంకుంటుందేమో ఇంకుంటుందేమో చూద్దాం అని చెప్పి నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తాను. అది మరి యష్ బాస్ మనల్ని ఏం చేస్తాను అనేటటువంటి మనమైతే వెయిట్ చేసి చూడాలి. బాయ్. అండ్ ఆల్రెడీ మన జననాయకన్ సినిమాకి సంబంధించిన కలెక్షన్ వీడియో చేశాను, అది కూడా చూసాను. బాయ్ నమస్కారం.